ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరమగల దేవా, పరమవైద్యుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అదృశ్యుడవు అద్వితీయుడవైన దేవా, తేజోమయుడవైన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. సమస్తమునకు జీవాధారమైన యేసయ్య, శ్రీమంతుడవైన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. సమీపించరాని తేజస్సులో నివసించే యేసయ్య, అమరత్వము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. సమస్తమైన దుర్నీతి నుండి మమ్ము విమోచించిన యేసయ్య, నీ కనికరము చొప్పున మమ్ము రక్షించిన యేసయ్య, మీకు స్తోత్రములయ్యా. అయ్యా, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వంటి వారమైన మాపై నీ కృప చూపి గడిచిన కాలమంతా కాపాడి సంరక్షించి మరొక శ్రేష్టమైన దినమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, సాధారణ వైద్యం, ఎమర్జెన్సీ వైద్యం కొరకు రాత్రనక పగలనక కష్టించి పనిచేస్తున్న వైద్యులకు ఆరోగ్యాన్ని బలమును దయచేయండి ప్రభా. కుటుంబంతో గడపడానికి సమయం లేనంతగా రోగులకు సేవ చేస్తున్న వైద్యులను, వారి కుటుంబస్తులను బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మెడికల్ స్టూడెంట్స్ భవిష్యత్తులో మంచి డాక్టర్స్ అయ్యేలా, డాక్టర్ అవ్వాలని ఆశ కలిగిన వారికి మంచి ర్యాంకు, మంచి కాలేజీలో సీటు దొరికేలా సహాయం చేయండి దేవా. డాక్టర్స్కు తోడయుండి వారు వైద్యం చేసిన రోగులందరికీ స్వస్థతనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీ నామము ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా బలమైనది, శక్తిగలదయ్యా. మమ్మల్ని ప్రతి పాపము నుండి, శాపము నుండి రక్షించగల నామం యేసయ్యా. మీరు మా జీవితాలలో లేకపోతే మా బ్రతుకులు వ్యర్థము తండ్రి. దేవా, ఈ లోకంలో మాకున్న అందము, తెలివితేటలు, హోదా, ఉన్నత స్థాయి, అధికారము ఎన్ని ఉన్నా మా జీవితాల్లో మీరు లేని జీవితం వ్యర్థమని తెలుసుకునే జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి దేవా. ఈరోజు అనేక మంది జీవితాలలో ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కృంగిపోయిన వారి ముందు తండ్రి అపవాది ప్రాకారములు పడద్రోసి మాతో ఉండి మమ్మల్ని బలపరచం తండ్రి. దేవా, అనేక మంది దిక్కులేక ఆదరణ కరువై ఆసుపత్రుల మరణ పడకల మీద దీనస్థితిలో ఉన్నారు ప్రభా. వారి కోసం మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మీ ప్రేమ, ఆదరణ, సమాధానం అనుగ్రహించి స్వస్థత, రక్షణ భాగ్యం దయచేమేసయ్యా. దేవ, మా జీవితాల్లో ఉన్న అనేక రకములైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులను మీ ప్రేమతో, మీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎదుర్కొని నీ బిడ్డలుగా నిత్యరాజ్య వారసులుగా జీవించడానికి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయం తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించం తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ఇబ్బందులను, అనారోగ్యములను యేసయ్య నీ నామములు ఇప్పుడే దూరపరచండి అయ్యా. ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు జరిగించి వారికి సంతోషమును, ఆనందమును దయచేయండి ప్రభువా. నీ పాదాలు చెంతకు చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించి ప్రార్థనకు జవాబును దయచేయమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, ఆదరణ, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.